దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కొడుకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మే నెలలో ఆఖరి పరిశుద్ధ దినంలో ఇలాగున ప్రభుని స్తుతించి ఆరాధించి వాక్యము ధ్యానించడానికి దేవాది దేవుడు మనకు దయచేసిన ఈ కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దినపు ఆదివారపు దినపు పునరుత్థానపు దినపు ఆశీర్వాదములు మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక. హల్లెలూయా. యోహాను సువార్త పత్రికల్లో నుంచి మనం ధ్యానిస్తున్నాము. మరి అనేకమైన అంశాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము మరొక అంశంగా మనం ధ్యానిద్దాము. ఈ దినపు అంశం ఏంటంటే గనక దేవుని వాక్యం. దేవుని వాక్యం గురించి యోహాను భక్తుడు అర్థం చేసుకున్నట్లుగా మరి మిగతా పత్రికలలో, మిగతా సువార్తల్లో గాని పత్రికలలో గాని అంతగా రాయబడలేదండి. ఓకే, పౌలు కూడా మరి గొప్ప దర్శనం కలిగి ఉన్నాడు. కానీ ఈ వాక్యం అనే ఆ పదము, అసలు ఆ వాక్యము ఎవరై ఉన్నారు, వాక్యం గురించి అసలు అర్థము మరి అర్థం చేసుకొని ఆ యొక్క వాక్యాన్ని అన్వయించుకున్నటువంటి ఒక వ్యక్తిగా మరి యోహానుని మనం చూడొచ్చు కదా. రొమ్మును ఆనుకున్న శిష్యుడు గనక అనేకమైన సత్యాలు మరి ఆ యొక్క భక్తునికి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షతలో నుంచి మనము దేవుని వాక్యం గురించి యోహాను భక్తుడు రాసిన ఆ దృక్పథంలోంచి ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో యోహాను ఇలాగంటున్నాడు, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఇక్కడ మరి ఆయన రాస్తున్న ఈ మాటలు మనం చూస్తే గనక ఆయన ఆ వాక్యము జీవంతో నిండినదని, అంతేకాదు అది ఆది నుండి ఉన్నదని, దానిని వారు కన్నులారా చూచారట, చెవులారా విన్నారట, తర్వాత మరి దాన్ని తాకి చూచారంట. అసలు వాక్యాన్ని ఎలా తాకి చూస్తారు? ఇక్కడ మనకి డౌట్ రావాలి. జీవవాక్యం అది. ఆ వాక్యాన్ని మరి ఎలా తాకగలరు, ఎలా అనుభవించగలరు? ఓకే, కంటితో మరి చూచారంట కదా. విన్నామంటే అది వేరే సంగతి గాని, కంటితో చూడటువంటి వాక్యాన్ని మనం చదవటమా? నిజంగా ఆయన రాసినటువంటి యొక్క మరి ప్రత్యక్షతలు ఆ వాక్యపు లోతులోకి వెళ్ళి మనం చదివితే గనక ప్రభుని మనము దర్శించొచ్చండి. యేసుక్రీస్తు ప్రభుని మనము కూడా తాకొచ్చు, మనం కూడా అనుభవించవచ్చు. యోహాను భక్తునితో పాటుగా మన ఆత్మ ప్రయాణం చేయగలిగితే, ఆయన రాసిన బోధనల్లో మనం అర్థం చేసుకోగలిగితే, అధ్యయనం చేయగలిగితే గనక మరి యోహానుతో పాటు మనము కూడా ఈ యొక్క సందర్శన, తాకి చూచే సందర్శన, లేకుంటే విని మరి అనుభవించే అటువంటి ఆ కృప మనం కూడా పొందుకోగలం. ఏది కన్నులారా మేము చూచితిమో, నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో దానిని గురించి మేము తెలియచేయుచున్నాము అని చెప్తూ మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 1:2లో అంటున్నాడు, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. చూచినంత మట్టుకు ఫుట్ నోట్స్ లో ఏమున్నదంటే చూచినదంతటిని గురించిన సాక్ష్యం ఇచ్చెను. అంటే ఈ యొక్క ఆదిలో నుంచి ఉన్న ఈ వాక్యము ఆ గూర్చి ఈయన ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎంతవరకు చూచాడో తాను చూచినంత మట్టుకు మరి ఆ వాక్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడట. వాక్యమును గురించి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నానని ఆయన తనకై తాను రాసుకున్నాడు. అసలు ఈ వాక్యము ఎక్కడ ప్రారంభించబడింది అని మనం చూస్తే గనక 1:1 యోహాను సువార్తలో
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా! ఈ వాక్యము ఎక్కడి నుంచి ఉందంట? ఎప్పటి నుంచి ఉందంట? ఆది నుంచి కదా! మన బైబిల్ గ్రంథం కూడా ఆది అనే మాటతో మరి మొదలు పెట్టబడి ఆది యందు వాక్యం ఉండెను అనేటువంటి ఆ వాక్యము తో మొదలు పెట్టబడి ఆ యొక్క ఏదైతే దేవుని యొక్క వాక్యము మరి ఈ లోకంలోకి రావటానికి ఒక ప్రారంభంగా దేవుడు మనకి ఏ ఒక్క వాక్యంతో ఆది యందు ఆ దేవుడు భూమి ఆకాశాలు సృజించెను అనే పదముతో మొదలుపెట్టిన ఆ యొక్క ఆది కాండములో రాయబడిన ఆది అనే మాటను ఇక్కడ భక్తుడనే యోహాను కూడా మరి రాస్తున్నట్లుగా ఆది యందు ఆ ప్ర- ఆ యొక్క ఈ యొక్క ప్రపంచ ఆరంభానికి ఆరంభంలో దేవుడు ఏం చేశాడంటే గనక భూమి ఆకాశం సృజించాడు. అయితే ఈ ఈ వాక్యము ఎప్పటి నుండి ఉన్నది? ఆది నుండి, అనాది కాలము నుండి అసలు ఎప్పుడు ప్రారంభించబడిందో తెలీదు. ఆ యొక్క ఆ మొట్టమొదటి దినము నుండి కూడా ఈ వాక్యం ఉందట. ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యము ఈ యొక్క వచనం మనం ఈ యొక్క వర్స్‌ను గనక మనం ధ్యానిస్తే గనక దేవునితో యేసు క్రీస్తుకి మరి ఎటువంటి అనుబంధం ఉంది? మరియు సృష్టితో ఉన్న ఆయన ఉన్న సంబంధం గురించి ఈ లోతైన సత్యాన్ని మరి భక్తుడు మనకు పరిచయం చేస్తున్నాడండి. ఆది యందు వాక్యం ఉండెను అని చెప్పటం ద్వారా మరి ఈ యొక్క పత్రిక రాసిన ఈ యొక్క సువార్త రాసిన ఆయన భావము ఆయన సందేశము ఎలా ఉందంటే దేవుని ఉనికి యొక్క ప్రారంభంతో ఆయన అనుసంధానిస్తా ఉన్నాడు. దేవుని ఉనికి ఆది నుంచి ఉన్నది. ఆయన యేసు క్రీస్తు ప్రభు ఇప్పటి నుంచి ఉన్నవాడు. వాక్యమే యేసుక్రీస్తు అని చెప్తూ ఈ ప్రకటన ఆది కాండము అంటే ఆది యందు వాక్యముండెను అని పలకబడిన ఈ ప్రకటన ఆది కాండము యొక్క ప్రారంభ పంక్తులను ప్రతిధ్వనిస్తున్నట్లుగా సృష్టికి ముందే వాక్యము ఉనికిలో ఉన్నట్లుగా ఇక్కడ మరి ఈయన చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తుందండి. ఆయన దేవుని అవతారంగా కదా! ప్రభువులో రెండు వ్యక్తిత్వాలు మిళితమైనయి. ఏమై ఉన్నాయి? మానవత్వం ఉంది, దైవత్వం ఉన్నది. దేవుని అవతారం ఎత్తున్నట్లుగా ఆయన అభివర్ణిస్తా ఉన్నాడు. అంతేకాదు ఈ వాక్యము ద్వారా ఆయన మనకి ఏమి అర్థం చేయించాలని చూస్తున్నాడంటే ఆయన కేవలం ఒక ప్రవక్త కాదు, ఒక బోధకుడు కాదు. కానీ ఆయన దైవికమైన ఒక వ్యక్తి, దైవాంశ సంభూతుడు. ఆయనే వాక్యము ఆదియందు వాక్యముండెనని మరి ఆయన మనతో చెప్తున్నాడు. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. ప్రాచీన గ్రీకులో మరి లోగోస్ అని ఒక పదంగా వాక్యాన్ని అక్కడ వారు మరి సూచించారు. అయితే ఈ యొక్క యోహాను భక్తుడు ఆ వాక్యాన్ని ఒక లోగోస్ గా అని ఆయన మరి దాన్ని పరిగణిస్తూ ఆయన ఏమంటున్నాడంటే ఇంకా చాలా అర్థం చేసుకుంటూ ఆ వాక్యము దేవునితో మాత్రమే దేవునితో మాత్రమే కాకుండా అంటే ఆదియందు వాక్యం ఉండెను అని రాయటమే కాకుండా ఆయనే దేవుడై ఉన్నాడు, దేవుడుగా కూడా ఈ వాక్యం ఉన్నదని మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని మధ్య ఉన్న యొక్క ఈ సంబంధాన్ని ఈ వాక్యము ఈ మాటలు హైలైట్ చేస్తున్నట్లుగా మనము చూడగలము. వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఈ దేవుడై ఉన్నాడు అని చెప్పబడిన వ్యక్తిలో మరి క్రీస్తు ప్రభు కూడా కలిసి మరి వారు విడదీయరాని మరి ఎటువంటి విధంగా కలిసిపోయిన వ్యక్తులుగా ఉన్నారని వారి యొక్క సంబంధాన్ని ఆ పరిపూర్ణత ఐక్యతతో కలిగిన సంబంధాన్ని గురించి ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. దేవునితో వాక్యము ఉండుట వలన వారి యొక్క ఆ ప్రత్యేకమైన సంబంధం ఒక ప్రాధాన్యమైనదిగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలము.
దేవుని యొద్ద వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవునితో పాటు క్రీస్తు ప్రభు కూడా ఉనికిలో ఉన్నాడని, దేవుని అన్ని లక్షణాల్లో ఆయన కూడా పాలు పంచుకున్నాడని, మరి ఇక్కడ మరి ఆ యొక్క ఇరువురి మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే పలకబడిన ఈ మాటలో దైవత్వము యొక్క ఆ యొక్క లక్షణాన్ని ఈ యొక్క భక్తుడు మరి దాన్ని స్థిరంగా మాట్లాడుతున్నాడండి, స్థిరపరుస్తా ఉన్నాడు. దృఢంగా ఆ దైవత్వాన్ని గురించి ఆ దృఢమైన ప్రకటన చేస్తున్నాడు. ఆయన దేవుడు, ఆయన కేవలం ఈ భూమి మీదకి ఒక రాయబారిగా రావటానికి రావటమే కాదు గాని, నిజానికి ఆయన ఆయనే దేవుడై ఉన్నాడు, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడని మరి ఆయన ఆ యొక్క చెప్పటంలో ఆ ఆ వాక్యము మరి దేవుడై ఉన్నాడు. ఇక ఈ వాక్యము ఏదో మనం చదువుతున్నాం అంటే అక్షర రూపంలో మనం చదువుతున్నాం అంటే కాదు గాని, ఈ వాక్యాన్ని మరి క్రీస్తు ప్రభువుగా ఒక వ్యక్తిగా ఈయన ఇక్కడ మరి అర్థం చేసుకొని ఆ వ్యక్తిత్వం గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఇది వాక్యం అంటే అక్షర రూపంగా లేదు. ఆ వాక్యము శరీర రూపాన్ని ధరించింది, నరావతార రూపాన్ని ధరించిందని 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ వాక్యము తండ్రి వలె, అద్వితీయుడైన తండ్రి యొక్క ఆ మహిమను ఈ కుమారుడు కూడా అద్వితీయ కుమారుడుగా, తండ్రి అద్వితీయుడు, ఇంకా రెండో వాళ్ళు ఎవరు లేరు, ద్వితీయులు ఎవరు లేరు, తండ్రి ఒక్కడే. తండ్రితో పాటు కుమారుడు కూడా అద్వితీయ కుమారుడిగా, తండ్రికి ఏ మహిమ ఉన్నదో అదే మహిమ కలిగిన కుమారుడుగా, మరి కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆ యొక్క శరీరధారి అయిన క్రీస్తు ప్రభుని మేము తాకాము, మేము కన్నులారా చూచాము, మేము నిదానించి కనుగొన్నామని మరి ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. యేసు మానవుడయ్యాడు, యేసు మన మధ్య జీవించాడు, యేసు తన మహిమను వెల్లడిపరిచాడు. అంతేకాదు ఆ మహిమలోకి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆ యొక్క వ్యక్తి, లోగోస్‌గా ఉన్న వ్యక్తి, ఈ యొక్క మనం ఈ వచనాన్ని శరీరధారి అయి వచ్చాడు అని రాయబడిన మాటను ఆయన ఒక వాక్యంగా అక్షరార్థంగా లేడు కానీ, మరి ఆయన ఒక ఆత్మ స్వరూపుడుగా కూడా లేడు కానీ, ఒక నిజమైన జీవించే, శ్వాసించే వ్యక్తిగా ఈ అద్వితీయ కుమారుడు ఉన్నట్లుగా, ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి దేవునితో కలిసి ఉన్నవాడుగా ఉన్నట్లుగా మనము చూడగలం. ఆయనకు ఆయన ప్రత్యేకంగా ఒక శరీరధారిగా, శరీరాన్ని ధరించి వచ్చిన వాడుగా ఒక వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తిత్వము మరి దేవునితో మిళితమైపోయిన వ్యక్తిత్వం కలిగిన వాడిగా, శరీరధారిగా వచ్చాడని ఇక్కడ ఆయన అర్థం చేసుకున్న దానిని మనకు బోధిస్తా ఉన్నాడు. 13 ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13లో చూస్తే ఈ శరీరానికి ఒక పేరు పెట్టబడిందండి. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఆయనకు యేసు అని పేరు పెట్టాలని మరి యేసేపుకి, తండ్రి అయిన యేసేపుకి బయలుపరచబడింది మరి యొక్క కళ ద్వారా. కానీ ఇక్కడ ఈయనకి అసలు ఇవ్వబడిన నామం ఏంటంటే మనం చూస్తే గనక దేవుని వాక్యము అనే నామము క్రీస్తు ప్రభువుకు పెట్టబడి ఉన్నదట. అసలు ఈ వాక్యము ఏమైనదని చూస్తే గనక 17వ అధ్యాయము 17వ వచనములో
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఈ సత్యము ఈ యొక్క వాక్యము ఏమైనదంటే అదొక గొప్ప సత్యంగా ఉన్నదండి. అదొక నిజముగా ఉన్నది. అదొక వాస్తవికతగా ఉన్నదని మరి ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరి ఈ వాక్యము మనలో ఎలా పనిచేస్తుంది? ఈ వాక్యాన్ని మనం ఎలా గైకొనాలంటే గనక 17:6లో ప్రభు అంటున్నాడు, అయ్యా, నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ప్రత్యక్షపరిచాను. వారు నీ వారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహింప చేసితిని. అనుగ్రహింప నీవు నాకు వారిని అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. హల్లెలూయా! ఎవరు ఆయనకు అనుగ్రహించబడిన వారు? ఆయన వారు ఎవరై ఉన్నారు అని చూస్తే గనక వాక్యమును గైకొని ఉన్నవారు మరి దేవునికి సంబంధించిన వారుగా, క్రీస్తు సంబంధులుగా మనము చూడవచ్చు. ఈ వాక్యాన్ని మనం గైకొనుట ద్వారా మనము పరిపూర్ణంగా మార్చబడుతున్నామంట. మొదటి పేతురు మొదటి యోహాను పత్రిక 2:5లో చూస్తే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎప్పుడు మనము ఈ పరిపూర్ణమైన స్థితికి మనం ఎప్పుడొస్తామంటే గనక ఆ యొక్క వాక్యాన్ని మనం గైకొన్నప్పుడు, ఈ వాక్యమైన క్రీస్తు ప్రభు అసలు మొట్టమొదటి ఆయన ఏమి గుణలక్షణం కలిగి ఉన్నాడు? ప్రేమ అనే గుణలక్షణం కలిగి ఈ మానవాళి కొరకు తను తాను త్యాగపూరితంగా అర్పించుకోవటానికి దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చి వేశాడు. ఈ వాక్యాన్ని మనము గైకొనుట ద్వారా ఆ ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణమైపోద్దంట. ఈ వాక్యమును మనం గ్రహించుట అంటే దేవుని ప్రేమలో మనము పరిపూర్ణులుగా చేయబడుట. ప్రకటన గ్రంథం 1:3లో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. 22:7లో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. మరి ఈ మాటలు క్రీస్తు ప్రభువే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏదైతే ఈ ప్రవచన వాక్యాలు ఏదైతే మీ కొరకు బయలుపరచబడిందో, ఈ బైబిల్ గ్రంథంలో మీకు పొందుపరచబడి రాయబడి పొందుపరచబడి మీకు అనుగ్రహించబడిందో, వీటిని చదివేవారు, విని వినేవారు, ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఎందుకట? సమయము సమీపించిందని గనక. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు కదా! మనమెంత ధన్యులమండి. దేవుని వాక్యాన్ని మరి చదువుతున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ వాక్యాన్ని మనము గైకొంటున్నాం. హల్లెలూయా! మరి క్రీస్తు ప్రభు శిష్యుల గురించి ఒక ప్రార్థన చేస్తున్నాడు. తండ్రితో చెప్తా ఉన్నాడు. 17వ అధ్యాయము 21వ వచనములో, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ చేస్తూ అంటున్నాడు, అయ్యా, వారు మన యందు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాదయ్యా, వారు ఎవరైతే నా యందు ఉన్నవారు, వారు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలెనని. హల్లెలూయా! అలనాడు క్రీస్తు ప్రభు బోధలు చేసిన దగ్గర నుంచి ఆయన శిష్యులు నేర్చుకొని తిరిగి అపోస్తల కార్యము నుంచి మొదలుపెట్టి మరి ఈ యొక్క స్వార్థ, ఈ యొక్క వాక్యము ఎక్కడ బోధించబడుతుందో ఆ వాక్యాన్ని వినిన వారందరూ కూడా నాయందు విని నాయందు విశ్వాసం ఉంచిన వారు కూడా నాయందు ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. అంటే ఈ దినము ఈ వాక్యము వింటున్న మనము, ఈ వాక్యము ఎవరెవరు వింటున్నారో వారు కూడా ప్రభులో ఐక్యపరచబడిన వారుగా ఉండాలి అని ప్రభు అభిలషిస్తూ తండ్రికి
ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వారి వాక్యం వలన ఎవరెవరు నన్ను నమ్ముతున్నారో వారందరూ కూడా మనతో ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇది మనము కూడా ఈ వాక్యం వింటున్న మనము, వాక్యము ప్రచురిస్తున్న మనము కూడా, మనము ప్రకటన చేస్తున్న ఈ వాక్యాన్ని బట్టి ఎంతమంది ప్రభుని విశ్వసిస్తున్నారో వారందరూ కూడా తండ్రితో ఐక్యపరచబడిన వారుగా, క్రీస్తు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో ఐక్యపరచబడినట్లుగా కదా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా! క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన మరి ఇన్ని సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాల నుంచి ఎంతమంది వాక్యము ప్రకటిస్తున్నారు. ఆ వాక్యము విని విశ్వసించిన వారందరూ కూడా తండ్రి కుమారునితో అంటగట్టబడిన వారుగా, ఏకమైన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని మనం అనుసరించకపోతే, అసలు ఎందుకు మనం ఈ వాక్యాన్ని మనం అనుసరించట్లేదు, అనుసరించకపోవటం గల కారణాలు మనము చూస్తే గనక, మనము ఆయన పాపము చేయలేదని చాలా సార్లు నేను పరిశుద్ధురాలనని మనం అనుకుంటాం. ఓకే, మన పాపాలు కడగబడిని పరిశుద్ధులమే మనం. కానీ కొన్నిసార్లు ఏం ఏం చేస్తామంటే, అసలు మనం పాపమే చేయలేదు, పాపరహితులు అని మనం అనుకుంటా ఉంటాం కదా. అదేట అది దేవునిని అబద్ధికులుగా చేసిన వారుగా ఉందంట. 1 యోహాను 1:10 మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల కదా, లోకమంతా పాపులే కదా. మరి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాడు. అందరూ పాపము చేసి కదా, పాపము లేదు నాలో, పాపము లేదు, పాపము లేదు కాదు, పాపము చేయలేదు అని చెప్పుకుంటే గనక కదా, మనం పాపం చేయకుండా ఉంటామా? నోటి మాటల్లో ఒక క్షణమాత్రంలో పాపం చేసేస్తాం. అసలు ఏ కారణం ఉండదు. ఒక విషయం మనం విన్నాము, ఈ విషయాన్ని మరొకరికి చెప్తున్నా. ఎవరో ఒకరు ఒక విషయం మనకి చెప్పారు, దీన్ని తీసి మనం ఒకరికి చెప్తున్నాం. కానీ ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ గా మనం చెప్పవండి. నేను గమనించాను, నా మాటల్లో కూడా ఎంత యథార్థంగా సత్యంగా జీవించాలన్నా కూడా ఈ మాట మరొకరు దగ్గరికి వెళ్ళేటప్పటికి అది వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా వెళ్ళదండి. ఇక్కడేదో ఒక కల్పితము, ఇంకొకటి ఏదో యాడ్ చేయటము, ఇది కంపల్సరీ జరుగుతున్నట్లుగా. అంటే మన మాటలు మనం ఎంత జాగ్రత్తగా అంటే, పాపము నేను చెయ్యలేదు అంటే గనక మన మాటల్లో కూడా మనం తప్పిపోతాము కదా. పాపము చేయలేదని చెప్పిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారమవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అందువల్ల నేను పాపం చేయలేదు అని మాత్రం అనొద్దు. మనం అన్నామా, మన దేవుని యొక్క వాక్యము మనలో ఉండదట. తర్వాత మరి ఈ యొక్క వాక్యాన్ని నమ్మకపోతే కూడా మరి ఈ యొక్క వాక్యములో, ప్రభువులో మనము నిలిచి ఉండలేము. యోహాను 5:38 అంటున్నాడు, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఈ వాక్యం ఏం కావాలండి? మనలో నిలిచి ఉండాలి. ఎవరు నా యందు నిలిచి ఉన్నారో, నేను ఎవరి యందు నిలిచి ఉన్నాను. ఎవరి యందు నిలిచి ఉండటం అంటే ప్రభు వాక్యమే మనలో నిలిచి ఉండని ఎడల ఎప్పుడు నిలిచి ఉండదట. ప్రభువుని నమ్మకపోతే, క్రీస్తు అనే వ్యక్తిని, విమోచకుడు అయిన ఆ వ్యక్తిని మనం నమ్మకపోతే గనక, ఆ యొక్క వాక్యమైన క్రీస్తు ప్రభు మనలో నిలిచి ఉండలేడట. అసలు ఈ ఎందుకు మనుషుల్ని క్రైస్తవులు చంపుతున్నారని మనం చూస్తే గనక, మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు. ప్రభువునే ఎందుకు వాళ్ళు చంపటానికి వెతుకుతున్నారు? దేవుని వాక్యం వాళ్ళలో లేదు. లేఖనాలు పరిశీలిస్తున్నారు, మెస్సియా వస్తాడని వారు చూస్తున్నారు. కానీ ఈయన మెస్సియా అనేటువంటి ఆ వాక్యానికి వారిలో చోటు లేకపోయింది. వారు దాన్ని గ్రహించలేకపోయారు గనక ప్రభుని, ఆ వాక్యము, ఆ లోపాన్ని బట్టి, ఆ వాక్యము అర్థం చేసుకోవటంలో లోపాన్ని బట్టి వారు ప్రభుని చంప వెతుకుతున్నారట. ఈ రోజుల్లో క్రైస్తవుల గురించిన మరి యొక్క హింసలు ఎందుకండి? నీ వాక్యాన్ని పాటిస్తున్నాం గనక, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలను మనం పాటిస్తున్నాం గనక మనకి హింసలు వస్తా ఉన్నాయి.
ఇంకా నువ్వు నన్ను మరి ఈ యొక్క అసలు ఎందుకు ఇవన్నీ మరి ఈ యొక్క సంఘటనలు మరి యొక్క ఎంత విధంగా హింసలు లేకుంటే చంపివేయటాలు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే గనక 15:25లో అంటారు అంటున్నాడు, నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ఇంకొక మాట అంటున్నాడు 12:38లో, ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడు ఎవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. కారణం ఏంటి? నమ్మకపోవటం వలన వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మారు మనసు పొందుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు అది వారి కన్నులకు అంధత్వము కలుగ చేసి వారి హృదయము కఠినపరచబడుట ద్వారా వారికి దేవుడంటే, క్రీస్తు ప్రభు అంటే, ఆ పరిశుద్ధ గ్రంథం అంటే, ఆ వాక్యం అంటే ఏంటో వారికి అర్థం కాని ఆ గందరగోళ పరిస్థితిలో ఉండి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? చంపే పరిస్థితికి, హింసలు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఈ యొక్క వాక్యాన్ని సరైన రీతిగా వాళ్ళు అర్థం చేసుకున్నారా? చాలా డిబేట్స్ చేస్తున్నారు ఇవాళ రేపు. మరి ఆ యొక్క పండితులు అనే వాళ్ళు కూర్చుంటున్నారు, క్రైస్తవ పెద్దలు కూడా కూర్చుంటున్నారు. మరి బ్రదర్ ప్రవీణ్ గారు కూడా మరి చాలా డిబేట్స్ చేశాడు ఆయన ఆ రక్షణ టీవీ ద్వారా. మరి నిజంగా చూస్తే గనక మనము కలిగిన సత్యం, ఈ వాక్యం అనే ఈ యొక్క సత్యాన్ని, వాక్యమే సత్యం అనేది, ఈ సత్యం గురించి మనం అవగాహన కలిగి మనం బోధిస్తున్నప్పుడు మరి అనేక మందికి అది అభ్యంతర కారణంగా ఉండి మరి కారణంగా ఉంటున్నది. అది ఎవరికున్నది? క్రైస్తవులు అనే వారు కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? వారి కూడా అంధత్వము, ఆ యొక్క మరి వారి హృదయము కఠినపరచబడతా ఉంది కదా. ఎంతమంది ప్రభు లోతుల్లోకి వెళ్లి జీవిస్తున్నారు అంటే ఎవరు ఈ వాక్యాన్ని గ్రహించారు, ఈ వాక్యము వారికి అర్థమైందో వారు మరి క్రీస్తు ప్రభులో నిలిచి ఉండువారుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ వాక్యాన్ని పొందుకున్న వారికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయండి. మరి ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు ప్రకటన 1:9లో, నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. అసలు నేను ఎందుకు ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయటానికి కారణము, ఎక్కడ ఉండి నేను రాస్తున్నానంటే గనక ఆయన తీసుకుని వెళ్ళి ఆ పద్మాసు దీపంలో పడవేశారండి. ఆయన ప్రాణం ఉండగానే అక్కడ ఎవరు మనుషులు ఉండరంట. అసలు ఆయన ఒక్కడే మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో, ఏం చేశాడో, ఈ ప్రకటన గ్రంథం రాసి ఎలా మనకు అందుబాటులోకి వచ్చిందో కానీ ఆయన ఆ పద్మాసు దీపం, భయంకరమైన ఆ ద్వీపంలోకి మరి ఆయన మరి పంపబడ్డాడు. అక్కడే ఆయన నివసించాడు. ఒంటరి వాడుగా నివసించాడు. కానీ దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షతలు అసలు ఎందుకు వెళ్ళాడంట ఆ పద్మాసు దీపానికి? ది- మరి ఇక్కడ అంటున్నాడు, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పరవాసినైతిని. మరి నీకు నాకు ఈ శ్రమలు రావంటే నిశ్చయంగా వస్తాయండి. మన వంతులో మనం శ్రమ పడవలసిన దినాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటాడు 3:8లో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండునను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదు. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. మరి ఈ యొక్క వాక్యమును గై కొనుట ద్వారా మరి ఆ ఆ యొక్క నువ్వు వాక్యాన్ని గైకొన్నావు గనక నా నామమును ఎరుగనలేదు కదా. ఈ వాక్యం మనం గైకొనుట ద్వారా ప్రభు ఎవరు మనకు అర్థమవుతుందండి. అందును బట్టి మరి ఇక్కడ ప్రభుని మనం తృణీకరించట్లేదు గనక మరి ఆ యొక్క నామాన్ని, ఆ వాక్యాన్ని గైకొని ఆయన ఎవరో గ్రహించాము గనక ప్రభు మన ఎదుట తలుపులు తీసి పెడుతున్నాడు. హల్లెలూయా. 3:10లో అంటాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక
భూనివాసులను శోధించుటకు లోకమంతటికి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. మరి ఇక్కడ మరి చూచినట్లయితే శ్రమలు విస్తరించబోతున్నాయండి. లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో అది ఒక అక్కడక్కడ చెదురు మొదలుగా మనం ప్రార్థన చేసాం. ఇప్పటి వరకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక రిపోర్ట్ వచ్చింది. 15వ తారీ 15th మే రోజున ఏమని రిపోర్ట్ వచ్చిందంటే ఈ యొక్క 120 రోజుల్లో 240 పర్సిక్యూషన్స్ జరిగినాయంట. హింసలు జరిగినాయంట. కొట్టటాలు, ఇడవటాలు, జైల్లో పెట్టటాలు, ఇటువంటివన్నీ కూడా 245 సంఘటనలు కేవలం మన భారతదేశంలో జరిగినాయంట. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మరి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో కాపాడబడతావు. ఎలా? నా నా విషయమైన వాక్యమును గైకొంటివి గనక, నా ఓర్పు విషయమైన వాక్యము నువ్వు గైకొన్నావు కనుక ఆ శోధన కాలంలో నువ్వు కాపాడబడతావు. 6:9 అంటాడు, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితని. వాక్యాన్ని అనుసరించుట గైకొనిన వారు ఏమవుతున్నారండి? హతసాక్షులు అవుతున్నారు కదా. ప్రవీణ్ గారి యొక్క వీడియోస్ చూస్తే ఆయన ఎంత బాహాటంగా మాట్లాడుతున్నాడంటే, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, ఈయనే రాజు, ఈయనే ప్రభుత్వం చేస్తాడు, ఈ ప్రభుత్వ పరిపాలన కిందకి రావాల్సిందే ప్రతి ఒక్కరూ, అసలు వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పరిపాలన, ఈ క్రీస్తు రాజు పరిపాలన కిందకి రావాల్సిందే అని ఆయన ఎంత ఘంటాపథంగా బోధించాడు. దాన్ని సహించలేక ఆయన ఏం చేశారంట? చంపివేశారు. దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం మనకొచ్చే శ్రమ లేదు, ఈ కుటుంబాలలో వచ్చే ఈ యొక్క ఈతి బాధ లేదు, ఇవే మన పెద్ద కష్టాలు అనుకుంటున్నాం, చాలా పెద్ద బాధలు అనుకుంటున్నాం కదా. నన్ను గురించి ప్రార్థన చేయమ్మా, మా కుటుంబం గురించి ప్రార్థన చేయి, ఈ శ్రమ వచ్చింది దీని గురించి ప్రార్థన చేయి కదా. చిన్న చిన్న అల్పమైన వాటి గురించి మనం ప్రార్థనలు చేసుకుంటున్నామండి. లోకమంతటి మీదకి ఒక శోధన రాబోతుంది. మరి ఆ యొక్క సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము కదా, ఈ వాక్యము వారిలో పెనట్రేట్ అయ్యి ఈ వాక్యం కొరకే జీవించాలి, ఈ క్రీస్తు ప్రభు కొరకే జీవించాలి, ఈయన కొరకే, ఇంకా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈయన కొరకే జీవించాలనే ఆ తీర్మానముతో వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ప్రభు గురించి హతసాక్షులైపోయారండి. అబ్బా, వారి ఆత్మలట బలిపీఠము క్రింద నుంచి మరి మరి మొర పెడతావని అంట. బలిపీఠం మీద కూర్చి, నాదా మాకెప్పుడు తీర్పు తీరుస్తావని కేకలు వేస్తున్నాయి అంట. 24లో అంటాడు, మరి ఇక్కడ చూస్తే ఈ మాట, ఈ వాక్యము గైకొన్న వారికి, మరి ఆ వాక్యము నిమిత్తముగా హింసించబడిన వారికి, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇప్పుడు మన ఈ బలిపీఠం కింద ఉన్నారు కదా, ఈ ఆత్మలన్నీ కూడా ఆయనకు కనిపిస్తా ఉన్నాయి. ఎవరు వాళ్ళు? క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారు. వాక్యము ప్రకటిస్తా ఉంటాయి, ఆ సత్యాన్ని ప్రకటిస్తా ఉంటాయి. మనుషులు తట్టుకోలేక, వారిలో ఉన్న చీకటిని వదిలిపెట్టలేక, వారు కోపంతో మండిపడిన వారే ఏం చేశారు? ఒక క్రీస్తు ప్రభునే కాదు, క్రీస్తు ప్రభు అంటాడు, మరి పశ్చిమానికి ఇట్లా చేస్తే ఎండిన మానికి మీరు ఎలా చేస్తారు? నన్నే, సజీవుడైన నన్నే, జీవాధిపతి అయిన నన్నే మీరు ఇట్టి విధంగా సిలువ వేసి చంపుతున్నారు. నన్ను అనుసరించే వారిని ఇంకెలా మీరు చంపుతారో కదా. దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను, అబ్బా చూడండి, తలలు నరికి వేయబడినాయి అంట. అంటే అంతగా దేవుని వాక్యము నిమిత్తమును, క్రీస్తు ప్రభు నిమిత్తమును వారు అట్టి విధంగా నిలబడ్డారంట. కానీ వారు తిరిగి బ్రతికిన వారే, వారి ఆత్మలు చూచితిని. ఈ బలిపీఠం కింద మొరపెడుతున్న ఆత్మలు చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు
క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శ్రమపడ్డ, చంపబడ్డ, మరి దానికి మరి ఆ మూల్యము, దేవుడిచ్చే ప్రతిఫలము, మరి తమ ప్రాణాలని మూల్యంగా చెల్లించారు. కానీ ప్రభు గొప్ప ప్రతిఫలం ఇస్తా ఉన్నాడండి. వారు క్రీ వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు ఆ రాజ్య పరిపాలనలో పాలిభాగస్తులయ్యారంట. హల్లెలూయా. క్రీస్తు కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన గురించి ఇచ్చే సాక్ష్యం నిమిత్తము మనం చనిపోయినా పర్వాలేదండి కదా. శిరచ్ఛేదనాలు చేయబడినా పర్వాలేదు, కొట్టబడినా, హింసించబడినా, బాధించబడినా, ఏడవబడినా కదా, ఆ జైళ్ళలో మగ్గుతున్నా, ఏమి చేసినా వారికి గొప్ప ప్రతిఫలము, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో వారు కూడా పాలిభాగస్తులవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన ఈ యొక్క వాక్యాలని మనకిష్టానుసారంగా, మన ఇష్టం వచ్చినట్లుగా ఈ వాక్యాలను మనం గనక మరి మరి దాంట్లో తీసివేసినా, దాంట్లో ఏమి కలిపినా కూడా దేవుని రాజ్యంలో మనకు పాలు లేదట. 22:18 అంటున్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికిని నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతట్లో రాయబడినటువంటి ఈ యొక్క ప్రవచన వాక్యం ఇదంతా కూడా ప్రకటనే. ప్రవచన రూపంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ వాక్యాలన్నీ కూడా రాయబడినాయి. గంత ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన నోటి నుంచి ఈ వాక్యాలు వస్తా ఉన్నాయి, రాసే వాళ్ళు రాస్తా ఉన్నారు. ప్రభు ఆ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారితో మాట్లాడుతా ఉంటే వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ యొక్క ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, నేను పొందుకున్నానో, ఏమి తాకి చూచానో, ఏది నిదానించి కనుగొన్నానో, ఏది నా చెవులారా విన్నానో, ప్రత్యక్షంగా దాన్ని అనుభవించానో, అదన్నీ చూచి నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల, ఈ వాక్యముతో కదా, ఎన్ని దుర్బోధలండి లోకంలో, కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలుగచేయును. 19 అంటాడు, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల కదా, కలిపితే మరి ఆ యొక్క ఆ, తెగుళ్ళు పాలైపోతారంట. ఒకవేళ వాటిని తీసివేస్తే గనక దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను, పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా. అంటే ఈ యొక్క వాక్యములో ఏది మనం కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రకటించాలి. ఏ కాంటెక్స్ట్ లో రాయబడింది, ఎప్పుడు రాయబడింది, ఎలాగున రాయబడింది, దేని గురించి రాయబడింది, ఎవరితో మాట్లాడుతూ రాయబడింది అనే ఈ మాటలను మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆ మాటలనే మనం బోధించాలి. దానిలో ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. కలిపామా, అదొక విధమైన శిక్ష. ఏమైపోతుంది, ఒకవేళ ఏమైనా కూడా కలిపితే ఆ తెగుళ్ళ పాలైపోతాం. తీసివేసామా, జీవ వృక్షములోను, పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. దేవుడే ఈ కార్యం చేస్తాడు. ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించే మనము, గైకొనే మనము, ఇందులో ఈ వాక్యములో నుంచి ఏది కూడా తీసివేయటానికి, కలపటానికి సాహసించకూడదండి. ఎవరు? ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు, ఆ వాక్యమే శరీరధారికి వచ్చాడు, ఆ వాక్యమే ఒక జీవమై ఉన్నాడు, ఒక వెలుగై ఉన్నాడు, ఒక శక్తి అయి ఉన్నాడు, ఒక మహిమై ఉన్నాడు, ఒక ప్రభావమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుని కొంచెం కూడా మనం తీసివేయలేము, యాడ్ చేయలేము. ఏం రెండు ఏది చేసినా కూడా యాడింగ్ సబ్స్ట్రాక్ట్, ఏది చేసినా కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో మనకి పాలు లేదు, తెగుళ్ళ పాలైపోతాం. ఇక్కడ ప్రభు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు, ఒక వాగ్దానంగా మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము ఆ, మొదటి యోహాను 2:14 చూస్తే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాసి ఉన్నాను. ఇక్కడ యవనస్తులు అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభులు మనం ఎల్లప్పుడూ యవనస్తులమేనండి. ఎవరిని పొందుకున్నా మనం, ఇది మరి నిండు యవనం ప్రాయంలో ఉన్న
క్రీస్తు ప్రభును మనం పొందుకున్నాం కదా. ఆయన 30 సంవత్సరాలప్పుడు పరిచర్య చేసిన ఆ క్రీస్తు ప్రభువును మనం పొందుకున్నాం. 33.5 సంవత్సరాలప్పుడు ప్రాణం పెట్టిన, రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభువును మనం పొందుకున్నాం. ఎక్కడో ముసలివాడైపోయిన వాడిని, లేకుంటే పసివాడిని మనం పొందుకోలా కదా. మరి ఇప్పుడు కూడా పసివాడుగున్న ప్రభుని మరి కేథలిక్ చర్చెస్ ఆరాధిస్తా ఉన్నాయి. పసిబాలుడని ఉయ్యాల్లో ఊపి వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు. కాదు కాదు, దృఢ స్వరూపుడైన నిండు యవ్వనములో ఉన్న ప్రభు, ఆ వాక్యమైన ప్రభువును మనం పొందుకున్నామండి. అందును బట్టి మనము ఎప్పటికీ యవనస్తులమే, క్రీస్తులో యవనస్తులమే. ఎందుకు? మనము వాక్యాన్ని మనం పొందుకున్నాము గనక, ఆ వాక్యాన్ని మనం గైకొన్నాము గనక, వాక్యము మన యందు నిలిచుచున్నది గనక మనం ఎలా ఉన్నామంట? దుష్టుని జయించున్నారు గనక మీకు రాయిచున్నాను, మీరు బలవంతులు అంటున్నాడు. అదా దేనిలో బలం? అభిషేకంలో బలం కలిగి ఉన్నాం. క్రీస్తు యొక్క రెండంచుల వాడిగల ఖడ్గాన్ని మనము ధరించి ఉన్నామండి. హల్లెలూయా! అందును బట్టి మనము బలవంతులుగా ఉన్నాం. ప్రభువులో మనం బలవంతులుగా, యవ్వనస్తులుగా మనం ఉన్నాం కదా. చూడటానికి మన ఆకారాలు, ముసలాకారాలు మనకు కనిపించొచ్చు బయటికి. కానీ లోపల మన లోపల ఆ యొక్క రక్తం, యేసు రక్తం ఏంటది? జీవంతో కూడింది. యవ్వన బలంతో కూడింది అది. యేసు రక్తం, ఆయన కార్చిన రక్తము, ఆ ప్రశస్తమైన, నిర్దోషమైన, ఆ నిష్కళంకమైన రక్తం. ఏమి రక్తం అంటే యవ్వన బలముతో కూడిన రక్తం అండి. అందును బట్టి యవనస్తులారా అని ప్రభు ఈ ఉదయ కాలం మనందరినీ సంబోధిస్తున్నాడు. ఐ హావ్ 65 కదా. నా వల్లే పెద్ద వయసు కలిగిన వారు, నాకంటే పెద్దవారు కూడా ఉన్నారు మన గ్రూప్ లో కదా. వారందరినీ ప్రభు అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు అని మాట్లాడుతున్నారు. ఎందును బట్టి? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. హల్లెలూయా! ఈ వాక్యము మనలో నిలిచి ఉండుట ద్వారా, మనలో పెనట్రేట్ అవ్వటం ద్వారా, మనలో నింపబడి ఉండుట ద్వారా మనం ఏమై ఉన్నాం? దుష్టుని జయించు వారిగా ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఈ పదాలన్నీ, ఈ వాక్యం గురించిన విషయాలన్నీ కూడా మరి భక్తుడైన యోహాను ఇవి రాసి మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము క్రీస్తు ప్రభే, ఈ వాక్యమే దేవుడు, ఈ వాక్యమే మరి ఆయనే దేవుడు, ఆయన యొద్ద ఉన్నాడు, ఆయనే దేవుడు కదా. ఆయన అర్థం చేసుకొని మనకు ఈ ఉదయ కాలము అర్థం చేపిస్తున్నాడండి. ఈ వాక్యము మనం గైకొనాలి, వాక్యములో మనం నిలిచి ఉండాలి. అన్నటన్నిటికీ ఈ వాక్యాన్ని మనం తృణీకరించవద్దు. హల్లెలూయా! నిలిచి ఉండటం ద్వారా ప్రభువులో మనము పరిపూర్ణులం అవుతున్నాం. ఆయనలో నిలిచి ఉండటం ద్వారా దుష్టుని జయించే శక్తి, పాపాన్ని, లోకాన్ని, సాతానుని, శరీరాన్ని జయించే, శరీర కార్యాలను జయించే శక్తి, దుష్టుని జయించున్నారు. వారి ప్రేరేపణలు జయించే శక్తి, వాడు వేసే క్రికెట్ ప్లాట్స్ అన్నిటిని కూడా మనం జయించే శక్తి మనకు కావాలంటే ఈ వాక్యము మన యందు నిలిచి ఉండాలి. 1 యోహాను 2:7 అంటున్నాడు, ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆయన ఆజ్ఞ రూపంగా ఇవన్నీ మనం గైకొనాలని రాస్తున్నాడు. నేనేమో కొత్త సంగతులు రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. హల్లెలూయా! ఈ వాక్యము కదా మనకు ఒక ఆజ్ఞ రూపంగా కూడా మరి ఇవ్వబడింది. ఇదిగో ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇదిగో ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదని ఒక ఆజ్ఞ రూపంగా ఈ వాక్యము మన కొరకు రాయబడింది. ఈ వాక్యము ఒక జీవంగా మనకు అనుగ్రహించబడింది కనుక ఈ వాక్యమైన యేసు క్రీస్తు ప్రభుని మనం పొందుకుందామండి. వాక్యమైన యేసు క్రీస్తుతో మనం నింపబడదాం. మన హృదయాలలో, ఆత్మలో ఈ వాక్యము చేత నింపబడదాం. ఈ వాక్య అభిషేకము బలము చేత మనం ముందుకు కొనసాగదాం. కనుక సమయం ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని చదవండి. ఏమి ఎక్కువ ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదండి. వాక్యాన్ని చదువుతూ 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 ఉండండి. మన లోపల ఎంత గొప్ప శక్తి,
అభిషేకము పెనట్రేట్ అవుద్దు. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. నేను ఎప్పుడైనా కూర్చున్నాను అనుకో, ఆ పుస్తకం ఏదైతే నేను మొదలు పెట్టానో ఆ పుస్తకం కంప్లీట్ చేస్తా. ఈ మధ్య రోజుల్లో నాకు చాలా దేవుడు లీజర్ టైం ఇచ్చాడు. నేను ఎక్కడ పనుల మీద వెళ్ళాల, వేరే వాళ్ళకి పని అప్పచెప్పాను, వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి గంట 2 గంటలు మరి వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాను, చదువుతా ఉన్నాను. పుస్తకాలే చదివేస్తాను. మొదలు పెడితే మత్తయి సువార్త అయిపోయింది ఒక రోజు, మొదలు పెడితే మార్కు సువార్త, ఒక రోజు లూకాసు సువార్త. అట్టి విధంగా అసలు అన్ని కూడా ఇంకా తిరిగి చదవటానికి దేవుడు నాకు కృప దయచేస్తున్నాడు. కనుక సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. ఉన్న సమయం అంతటిలో మరి ఆ యొక్క వాక్యాన్ని చదవండి. ఒట్టిగా చదువుకుంటే వెళ్ళిపోండి, ఇంకంతే. దేవుడు మన తలంపులతో నింపుతాడు, అభిషేకంతో నింపుతాడు. ఆ వాక్యము మనలో నిలిచింటది. కొన్ని రోజుల్లో మన యొక్క గూళ్ళల్లో ఈ యొక్క బైబిల్స్ పెట్టుకోవటానికి కూడా ఇంకా సమయం లేదండి, ఇంకా లేదు, సమయం లేదు. మన దగ్గర పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మరి తీసివేయబడే పరిస్థితులు వస్తున్నాయి గనక ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకుందాము. మరి ఇక భక్తుడైన యోహాను ఎలాగున ప్రభుని తాకి చూచాడో, అనుభవించాడో, మరి మనము కూడా మన ఆత్మ లోకంలో, ఆత్మ దర్శనంలో ప్రభుని మనము అట్టి విధంగా యోహానుకున్న అనుభవంలో నుంచి వాక్యమైన ప్రభు అయిన దేవాది దేవుడైన యేసు క్రీస్తును, తండ్రి అయిన దేవునిను, పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని బలవంతులుగా ఈ లోకంలో జీవించి దేవుని కొరకైన పాత్రలుగా, ఆయన కొరకు సాక్షులుగా, హతసాక్షులు కావటానికి కూడా సిద్ధపడిన వారిగా ఈ లోకంలో ప్రభు కొరకు వాక్యము నిమిత్తమును, మరి క్రీస్తు ప్రభు నిమిత్తమును నేను ఇట్టి విధంగా మరి హింస పెట్టబడ్డాను, పద్మాసులు పరవాసునై ఉన్నానని అనేక మంది శిరచ్ఛేదనం చేయబడిన వారే మరి ఆ ప్రభు సన్నిధిలో బలిపీఠం కింద మొరపెట్టిన గుంపులో మనం కూడా ఉండటం అది ఎంతో గొప్ప ధన్యత అయింది. మన 1000 ఏళ్ల పరిపాలనలో ఒకవేళ ఈ భూమి మీద అట్టి విధంగా హింసింపబడ్డామా, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఉంటాం గనక అట్టి విధంగా ప్రభువుని పొందుకున్న వారమై ప్రభు కొరకు జీవించు వారిగా ఉండటానికి దేవుడు తన కృప మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘాలకు దేవుడు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.